ఇద్దరు అదనపు ఎస్పీల అరెస్టు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భుజంగారావు తిరుపతిల పాత్ర నిర్ధారణ. నాడు రేవంత్ రెడ్డి సహా కుటుంబ సభ్యులపై నిఘా. ఇది ప్రణీతరావుకు సంబంధించిన వార్తలు రోజు ఒక డెవలప్మెంట్ వస్తున్నది. ఇంతకు ఈ కేసులో ఏం జరగబోతున్నది, ఏం జరగవచ్చు అనేది మనకు మాజీ ఐపీఎస్ రెడ్డన్న గారు ఫోన్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఇది ఈ ప్రణీత్ రావు కేసు, ఫోన్ ట్యాపింగ్, ఎస్ఐబి, ఈ వ్యవహారంలో ఎటువైపు వెళ్తున్నారు సార్? ఏం జరగవచ్చు ముందు? డెఫినెట్ గా ఏదో తీగలాగితే డొంక కలిగి కదిలిందని, ఇంకా ఎవరెవరు దీంట్లో ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపయోగించుకున్నారు అనే దానిపైన విశ్లేషణంగా, తర్వాత క్షుణ్ణంగా మైక్రోగా మనం విశ్లేషణ చేస్తే, అంటే దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే డెఫినెట్ గా దీంట్లో లాభపడిన వాళ్ళు, లాభాన్ని ఆశించి ఈ విధంగా ఇల్లీగల్ గా ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళందరూ బయటకు వస్తారు. డెఫినెట్ గా ఇది ప్రభుత్వంలోని ఎవరైతే దీని గురించి లాభపడాలని ఆశించారో, ఆ విధంగా ప్రయత్నం చేస్తారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేటువంటి వ్యవహారం అండి ఇది డెఫినెట్ గా. ఎందుకంటే దీన్ని ఉపయోగించిన తీరు నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే సొసైటీలో అబ్బో ఈ విధంగా జరుగుతుందా, మేము ఫోన్లో మాట్లాడచ్చా అనేటువంటి అనుమానం కలిగేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే ఈ పెగాసిస్ అనుకోండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఒకటే కాదు, పెగాసిస్ ఒకటే కాదు, మిగతా సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయి. దీన్ని ఉపయోగించి అంటే ఒక మనిషి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను హరించడానికి ఇది ఒక బ్రహ్మాయుధం అని చెప్పొచ్చు. సో ఇది ఉపయోగించిన వాళ్ళు, ఇప్పుడు మనం స్నేహితులుగా ఎన్నో అనుకుంటాం, ఒక్కొక్కసారి జోక్ గా కూడా ఏదో అనుకోవాల్సి వస్తుంది. అటువంటి వ్యవహారాలను కూడా ఇప్పుడు నేను మామూలుగా ఒక వ్యక్తితో సంభాషించేటప్పుడు ఎదురుగా ఉన్నప్పుడు ఒక రకంగా, టెలిఫోన్ లో ఉన్నప్పుడు ఇంకొక రకంగా సంభాషించిన విషయాలు బయటకు పొక్కి తద్వారా వాళ్ళు యాక్షన్ తీసుకోవడం మొదలు పెడితే దానికి అంతమంటూ ఉండదు. కాబట్టి ఇది ఇంకా కొంతమంది మెడకు చుట్టుకోవచ్చు. డెఫినెట్ గా దీంట్లో క్షుణ్ణంగా ఇంకా ఇంకొక విషయం ఏమిటంటే, ఈ సాఫ్ట్వేర్ ద్వారా సేకరించిన సమాచారాన్ని డిస్ట్రాక్ట్ చేశారు. అదే గన రిట్రీవ్ అయితే మరింత సంచలనమైన విషయాలని మన ముందుకు వచ్చేదానికి ఆస్కారం ఉంది. బహుశా ఆ దిశగా ప్రయాణం, ఇన్వెస్టిగేషన్ సాగాల్సి ఉంది. ఎందుకంటే ఇటువంటి మళ్ళీ జరగకుండా ఉండాలంటే డెఫినెట్ గా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ లోతుగా చేయాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఇది ఒక గుణపాఠంలా ఉండాలి ఇంకొకళ్ళకి. ఎందుకంటే ఇటువంటివి చేస్తే మనుషుల జీవితాలతో ఆడుకునేటువంటి వ్యవహారం. ఇప్పుడు ఒక ఫ్రెండే ఉంటాడండి, ఒక అమ్మాయి ఉంటది. ఇప్పుడు ఒక అమ్మాయి ఎవరు లేనప్పుడు స్వేచ్ఛగా ప్రేమగా పలకరించినా దాన్ని పదార్థాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. అవును. ఇప్పుడు సో అటువంటి వ్యవహారాలన్నీ బయట పెట్టేసి, ఇప్పుడు ఒక భార్య బావగారితోనో లేకపోతే ఇంకొకరితోనో చలోక్తులు పరోక్షంగా మాట్లాడిన వ్యవహారం ప్రేమగా అనొచ్చు, తండ్రిలాగా అనొచ్చు. దాన్ని ఒకవేళ భర్త ఇంకొక విధంగా వింటే అది అపార్థం చేసుకునేటువంటి వ్యవహారం. చాలా ఉంటాయి, చాలా ప్రమాదం, జీవితాలతో ఆడుకునేది. అదే కాకుండా ఇప్పుడు ఉంటాడు, ఇప్పుడు మిమ్మల్ని ఉన్నాను, నేను డబ్బు అడుగుతాను, ఏమైనా ఒక 5 ఉంటే పంపించు అని, ఒక 5,000 5 లక్షల 5 కోట్ల, దాని విశ్లేషణ ఏ విధంగానే చేసుకోవచ్చు. అన్నా నాకు బ్యాంకులో లోను అవి కట్టడానికి ఇబ్బందిగా ఉంది, ఒక 5 అడ్జస్ట్ చెయ్యి అని చెప్పినాడే అనుకో, అమ్మో వీడు 5 కోట్లు వీడు అడిగాడు వాడు ఇస్తున్నాడని. అదే విధంగా ఇట్లాంటి వ్యవహారంలో ఇంకోటి, ఏదో ఒక్కొక్కసారి మనకు అనుకోని వ్యవహారం కూడా బయటకు వస్తాయి మాటల సందర్భంలో. అటువంటివన్నీ రికార్డ్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటే మహా కష్టమైన వ్యవహారం ఇది. కాబట్టి ఇందులో మరికొందరు ప్రమేయం ఉంటుంది, ఆ లబ్ధి పొందే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ గా మీతో మాట్లాడడం వేరు,
ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారాన్ని విని రియాక్ట్ అవ్వడం వేరే విధంగా ఉంటుంది. అవును. అది జీవితాలతో ఆడుకునే వ్యవహారం అవుతుంది. అవును. ఇప్పుడు మాట వరకు వాడు నిన్ను తిట్టాడు అంటే వాడిని బ్రతకనివ్వను అన్నాను అనుకోండి, అవు అమ్మో వీడు నన్ను చంపేట్టుగా ఉంది, వీడికంటే ముందు మనమే చంపాలి అనేటువంటి నిర్ధారణకు రావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాడు ఏ సందర్భంలో మాట్లాడారో మీకు అర్థం కాదు. ఎస్ 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 ఎస్. సో ఇది చాలా మంది జీవితాలతో ఆడుకునే వ్యవహారం అవుతుంది. కానీ సార్ ఇక్కడ ప్రణీత్ రావుకి అవును చెప్పండి. ప్రణీత్ రావుకు దీంట్లో అంటే ఆయన ఇవన్నీ ఒకవేళ కనుక ఆధారాలు కొన్ని దొరికినాయని వస్తున్నాయి మీడియాలో కథనాలు, ఈ పనిష్మెంట్ ఎట్లా ఉండవచ్చు ఇది? దీని దాదాపు 3 to 5 years ఉంటుందండి. దీంట్లో ఇంకా క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేసి ఇంకా ఏమైనా వ్యవహారాలు వెలుగులోకి వస్తే, సపోజ్ ఈయన రికార్డింగ్ చేసి వేరే వాళ్ళకి ఇస్తే తద్వారా ఆయన చంపి ఉంటే 302 రెడ్ విత్ 120B కూడా ఈయన మీద పడితే లైఫ్ లాంగ్ శిక్ష పడుతుంది కదా. చాలా సీరియస్. 3 ఏళ్ళు ఉండొచ్చు, 10 ఏళ్ళు ఉండొచ్చు. కాబట్టి మామూలుగా ఈ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం 3 సంవత్సరాల వరకు ప్లస్ ఫైన్ అన్నారు. సపోజ్ ఈ ప్రేరేపితంగా ఈయన పంపించినటువంటి సాఫ్ట్వేర్ ను ఉపయోగించి రికార్డింగ్ చేసి ఆ రికార్డింగ్ ను ఎవరికైతే పంపిస్తారో ఆ రికార్డింగ్ విని రియాక్ట్ అయ్యి ఒక మనిషిని చంపాలి అనుకోండి, అప్పుడు 120B కింద ఈయన క్రిమినల్ కాన్స్పిరసీ కింద ఈయన ఉపయోగించుకుంటే అప్పుడు ఆయన పైన కూడా 120B వస్తుంది, ప్లస్ 302 కూడా అప్లికబుల్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి చెప్పలేము. సో పూరా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈయన ఎంత లోతులోకి దిగాడు అనేది అర్థమవుతుంది. కాబట్టి ఇది వెరీ డేంజరస్. ఇంకా కొందరి జీవితాలతో ఈ చెలగాటమాడే వ్యవహారమే ఉంటుంది. కొన్ని లక్షలు సార్ చెప్పండి సార్. కొందరు అత్యుత్సాహంగా ఏం చేస్తారంటే, అరే ఇదేదో బాగుందే తమాషగా ఉందే అనేసి ఇంకోటి భార్యనో లేకపోతే ఒక బ్యాంక్ మేనేజర్నో లేకపోతే ఇంకొకరినో ట్యాగ్ ఆన్ చేసి వాళ్ళు రికార్డింగ్ చేశారు అనుకోండి, వాళ్లకు ఏ విధమైనటువంటి ప్రమాదం జరిగి ఉంటుంది డెఫినెట్ గా. కాబట్టి ఇట్లాంటి ఇది ఇంకా క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేసిన తర్వాత ఎవరి మెడకు ఏ విధంగా చుట్టుకుంటుందో ఇప్పట్లో చెప్పలేదు. ఎందుకంటే ఆ రికార్డ్ చేసినటువంటి వ్యక్తి ఎవరికైతే పంపించాడో ఆ కాంటెంట్ ను బట్టి ఉంటుంది. అంటే సార్ ఇది అదే విధంగా చెప్పండి, మీరేమో చెప్తే చెప్పండి సార్. ఇప్పుడు ఇంకొక విషయం ఏమిటంటే, సపోజ్ ఈ విషయాన్ని నేనే ఒక మిడిల్ మ్యాన్ కి చెప్పి రికార్డింగ్ ఫలానా అతను చేస్తున్నాడు, అది రికార్డింగ్ చేసి నాకు పంపించు ఫలానా విధంగా అంటే, ఆ వ్యక్తి దీన్ని ఆధారం చేసుకుని నేను ఇచ్చేటువంటి ప్రోత్సాహంతో వాడి సొంతంగా కూడా కొన్ని పనులు చేసినట్టు కదా. ప్రణీత్ రావు సపోజ్ నేనే అయ్యా వీడు నాకు పారిశ్రామికవేత్త, ఈయన నాకు ఫలానా విషయంలో సహకరించలేదు, వేరే వారికి సహకరిస్తున్నారు అంటే అతని యొక్క సంభాషణని రికార్డింగ్ చేసి అతను మనం బ్లాక్మెయిల్ చేసేటువంటి ప్రమాదం కూడా ఉంది కదా. ఇటువంటివి కూడా జరిగినట్టు ఉంటాయి కదా. సో నాకు నష్టం జరిగితే ఒక పారిశ్రామికవేత్తనండి ఇంకో అతను నన్ను బాపెట్టు మీరు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల నేను ఫైనాన్షియల్ గా ఏదన్నా కమిట్మెంట్ అయ్యి ఉంటే దాన్ని నేను ఈ రోజు బయటపెడతాను. ఎందుకు ఊరికే ఉంటాను? ఎందుకంటే మీరు ప్రభుత్వంలో లేరు. ఇప్పుడు నాకు జరిగిన అన్యాయాన్ని నేను ముందుకు వచ్చి చెప్తాను, అప్పుడు ఇంకో కేసు యాడ్ అవుతుంది కదా. సో ఈ విధంగా కూడా ఈ మరిన్ని కేసులు రావు. కానీ సార్ ఉన్నతాధికారులు ఇప్పుడు పై అధికారుల పర్యవేక్షణ పోలీసులు ఎక్కడేం జరుగుతుందో గుర్తు అది తెలియకుండా జరిగిందా సార్ పై స్థాయి వాళ్ళకి ఇదంతా? అంటే దీంట్లో ఎస్ఐబిలో ఎట్లా ఉంటుందంటే, ఎస్ఐబి ఒక సపరేట్ ఎంటిటీ అండి. దాని గురించి ఎవ్వరు అంటే దాంట్లో ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ కోసం వినియోగించుకోవాల్సినటువంటి వ్యవహారాన్ని మీరు ప్రైవేట్ గా వేరే వ్యక్తుల యొక్క జీవితాల్లోకి తొంగితీసి వాళ్ళ జీవితాలను ప్రలోభితం చేసేటువంటి చర్యలు మీరు పాల్పడినప్పుడు ఎవరికి తెలుస్తుంది? పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరికి తెలియదు. ఎస్ఐబి అంటేనే ఎక్స్ట్రీమిస్ట్. ఎందుకంటే నా 2 మిత్రులు అక్కడ పనిచేశారు. అదే కాకుండా ఎస్ఐబిలో ఈ వ్యవహారం ఉంటుంది. ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ తోనే వాళ్ళు డీల్ చేస్తున్నారు కాబట్టి చాలా మంది 90% దీనికే ఉపయోగిస్తున్నారు. కాబట్టి దీనిలో మనం ఎందుకు
వేలు పెట్టాలి, ముక్కు తుర్చాలనేటువంటి వ్యవహారంలోనే ఉంటుంది. అందులో ఎవరో ఒక హెడ్ కు తెలియకుండా ఇది జరగదు. ఆ హెడ్ కి ఎవరైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే తప్ప ఆ హెడ్ యాక్ట్ చేయడు. కాబట్టి ఆ హెడ్ ను పట్టుకుంటే తప్ప ఈ ఇప్పుడు తోకని పట్టుకున్నారు, నడుం దాకా వచ్చింది, ఇక తల దాకా పోవాలంటే మిగతా ఆ హెడ్ ఎవరో కనుక్కోవాల్సి ఉంటుంది. ఆ హెడ్ దొరికితే డెఫినెట్ గా దీన్ని ఎందుకని ఉపయోగించాడో ఆయన సొంత తెలివా లేకపోతే ఇంకా పెద్దవాళ్ళు చెప్పిన ఆధారం. ఇంకోటి ఏంటంటే దీంట్లో రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఏముంటాయండి? నేనే ఒక పెద్ద సపోజ్ దీనికి అందరికీ హెడ్ అనుకోండి, నాకంటే పెద్ద దేవుడు ఇంకొక ఆయన ఉన్నాడు అనుకోండి, ఆయన రిటర్న్ గా ఏం చెప్పడు కదా. అవును. కానీ నేనున్నానులే, నేను వెనకాల ఉన్నా మీరు కానివ్వండి అంటే ఆ వెనకాల ఏమి ఆధారాలు ఏమి ఉండవు వెనకటికి. సపోజ్ నేనే ఆ వెనకాల మనిషికి రికార్డింగ్ చేసి ఇచ్చి ఉంటే ఆ ఆధారాలు దొరికితే వెనకాల మనిషి దేవుడు కూడా తాగేటువంటి ప్రమాదం ఉంది. అది అయిందో లేదో తెలియదు. ఇన్వెస్టిగేషన్ చేస్తే క్షుణ్ణంగా ఇవన్నీ బయట. అంటే మౌఖిక ఆదేశాలు ఇచ్చిన వాడు దీంట్లో ఇరుక్కుంటారు ఇక అంతే. ఇప్పుడు ఎవరైతే డిపార్ట్మెంటల్ వరకు ఓకేనండి, డిపార్ట్మెంట్ తో సంబంధం లేకుండా బయట నుంచి వ్యక్తులు ఎవరైనా ఆదేశాలు ఇచ్చి ఉంటే ఎందుకు ఇస్తారు? రిటర్న్ గా ఇవ్వరు కదా, ఇవ్వరు. నేనున్నాలే కానీ అని చెప్తారు, అంతే కదా. అవును సార్. ఇప్పుడు ఉదాహరణకు అంటే మీరు అనేది రాజకీయ పరంగా ఆనాడు ప్రభుత్వంలో ఉన్నవారు ప్రభుత్వ పెద్దలు ఎవరైనా చెప్పి ఉంటే వారికి కూడా ఇబ్బందులు తప్పవు అని అంటున్నారా? కొంతవరకు తప్పు. ఎందుకంటే ఈయన ఎట్లా తప్పకుండా పోతాయి అంటే ఎవరైతే హెడ్ ఉన్నారో ఆయన అప్రూవర్ గా మారారే అనుకోండి, నేను ఫలానా డేట్లో ఫలానా వ్యవహారంలో ఇది ఫలానా నా కింద పనిచేసే వ్యక్తి నాకు రికార్డింగ్ చేసి ఇచ్చారు, దాన్ని నేను ఫలానా వ్యక్తికి నేను ఇచ్చాను అని ఒక అప్రూవర్ గా మారిన హెడ్ కోర్టులో గాని అప్రూవర్ గా గాని చెప్తే ఎవరైతే దేవుడు వెనకాల ఉన్న దేవుడు ఉన్నాడో ఆయనకు చుట్టుకుంటుంది. సో అంతవరకు మనం దీన్ని నిర్ధారించలేము, చెప్పలేము ఖండితంగా ఇది జరుగుతుంది అని. సార్ ఈ దర్యాప్తు ఇంకా ఎంతకాలం కొనసాగవచ్చు, ఎప్పటికి కన్క్లూడ్ కావచ్చు ఇది? చెప్పలేమండి. ఎందుకంటే ఇప్పుడు వర్షం ఎంతసేపు వర్షం కురుస్తుందని చెప్పవచ్చు కానీ ఎంతసేపు కురుస్తుందని చెప్పలేము. అలాగే ఇన్వెస్టిగేషన్ లో ఈ తీగలాగారు, ఇది ఎంత దూరం పాకిందో తెలియదు. అదే విధంగా దీంట్లో ఇన్వాల్వ్ అయిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విదేశాలకు పారిపోయే ఉన్నారనుకోండి, అవును అది కూడా వచ్చింది, వార్తలు వచ్చినాయి, పెట్టుకున్నారనుకో వాళ్ళని ఇండియాకు తీసుకురావాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, 1993లో దావూద్ ఇబ్రహీం బాంబే బాంబ్ బ్లాస్ట్ కు కారకుడు అయ్యాడు. అతని మీద చాలా వారెంట్లు పెండింగ్ లో ఉన్నాయి. నార్కోటిక్ కేసు అనండి, ఇంకా చాలా కేసెస్ అతను డబ్బులు వసూలు చేశాడనో చంపాడనో చాలా అభియోగాలు ఉన్నాయి. 19-20 కేసులు పైగా ఉన్నాయి అతని పైన. ఆయన మన కళ్ళ ముందే పాకిస్తాన్ లోనే తిరుగుతున్నాడు. పాకిస్తాన్ లో నుంచి స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ లో దుబాయ్కి రావడం, హయాత్ హోటల్లో దిగడం, వారికి కోసం 10 సూట్లు అట్లే పెట్టడం, కూతురు కొడుకులు పెళ్లిళ్ళు అక్కడే చేయడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. కానీ వాడిని మనం అరెస్ట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఆ గవర్నమెంట్, ఆ దేశంలో ఉండే గవర్నమెంట్ మనకు సహకరించటం లేదు. ఆ విధంగా ఇప్పుడు అంతేందుకు నిరుపురాయ ఎవరో మన లిక్కర్ కింగ్ ఉన్నాడు కదా విజయ్ మాల్యా అని ఏం చేయగలుగుతున్నాం? 8,000 కోట్లు ఏమో తినేసి పారిపోయి లండన్లో కూర్చొని హాయిగా మంది మార్ఫలము ఆయన అన్ని విధాల రాజభోగాలు అనుభవిస్తున్నారు. ఇప్పటికీ మనం రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసాం, గవర్నమెంట్ కి విన్నవించుకున్నాం, అటు ఫ్రెండ్లీ గవర్నమెంట్ మనకు, అయినా కూడా ఆయన ఇంకా తీసుకురాలేకపోతున్నాం. ఇంకా ఇది కూడా ఆకోవనే అంతే. కాబట్టి చెప్పలేము ఎవరిలో ఎంత సామర్థ్యం ఉందో, వాళ్ళకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎంత ఉందో ఆ విధంగా చెప్పలేము. ఒకవేళ అటువంటిది ఏమీ లేని వారైతే డెఫినెట్ గా భారతదేశానికి వాళ్ళని రప్పించవచ్చు. వచ్చిన తర్వాత వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి నేనెందుకు సపోజ్ నేనే వీళ్ళ కోసం చేసి నేనెందుకు జైలు పాలు కావాలా అని ఆయన మనసులోకి వచ్చి నేను అప్రూవర్ గా మారుతాను సార్, నేను జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్తాను, నన్ను ఈ అఫెన్స్ నుంచి తప్పించండి అన్నారే అనుకోండి, అప్రూవర్ గా మారి. ఇప్పుడు మిగతా కేసులు, ఇప్పుడు పులివెందల
ఎక్స్ మినిస్టర్ మర్డర్ కేసులో అనుకోండి, లేదు మన ఈ లిక్కర్ కేసులో అనుకోండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్. చాలా కేసెస్ లో అప్రూవర్ గా మారిన వ్యక్తి ఇచ్చిన ఎవిడెన్స్ మీద పెద్దవాళ్ళని కూడా అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ విధంగా మారారే అనుకోండి ఒకవేళ వచ్చి, అప్పుడు ఈ కేసులో ప్రధాన నిందితుడు, దీనికి రూపకల్పన చేసిన వాళ్ళు కూడా జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. సార్ ఇట్లాంటివి ఇంతకుముందుకు ఎప్పుడు జరగలేదు కదా మన దగ్గర. ఆ టెలిఫోన్ రికార్డింగ్ ఇండియాలో బహుశా రికార్డింగ్ జరిగిందని వింటున్నాం, కేసులు పెడుతున్నాం, నాకు అనుమానం ఉందనే కోర్టులలో పిలిచేస్తున్నాం, గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం, కానీ ఇంత పెద్ద ఎత్తున జరిగినది లేదు. ఇదే మొదటిది. కానీ ఇతర దేశాల్లో ఉన్నాయండి, ఇతర దేశాల్లో ఉన్నాయి. ఓకే సార్, అంటే ఇది రాజకీయ పరంగా తీసుకునే నిర్ణయాలను బట్టే దీంట్లో పురోగతి ఉంటుంది, లేకుంటే ఇంకా మీరు అన్నట్లు ఎన్నికే కాదు. రాజకీయ అంటే ప్రభుత్వ వేగం, రాజకీయ ప్రభుత్వం, అదే కాకుండా అవైలబిలిటీ ఆఫ్ విట్నెసెస్, అవైలబిలిటీ ఆఫ్ ఇప్పుడు విజయ్ మాల్యాన్ని తీసుకురావాలని కంకణం కట్టుకున్నాము, ఆయన ఏం చేయగలిగాం? అంతెందుకండి, మన వీడున్నాడు దావుద్ ఇబ్రహీంను తీసుకురావాలనుకున్నాం. దావుద్ ఇబ్రహీం అనుచరులు కూడా దాదాపు 12 మంది. అంతెందుకు 2099లో ఇక్కడ A6 గా ఒక నార్కోటిక్ కేసులో ఫిరోజ్ రూపాని అనే అతన్ని నేనే అరెస్ట్ చేయబోయినాను. వాళ్ళ సొంత అన్నని హైకోర్టు సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆయన అరెస్ట్ చేసి 20 ఏళ్ళు జైలు శిక్ష వచ్చింది. ఈ తమ్ముడిని అరెస్ట్ చేయడానికి పోతే పాకిస్తాన్ పారిపోయినాడు. ఇంతవరకు రెడ్ కార్నర్ నోటీసులు 10 సార్లు ఇచ్చారు. ఏమైంది? వాడు అక్కడే ఉన్నాడు, దొరకలేదు. ఇప్పుడు ఇంకో వార్త ఏమంటే వాడు కూడా చనిపోయాడు అనేటువంటి విషయం బయటకు వస్తుంది. చెప్పలేము. ఇప్పుడు మనకు రావాల్సినటువంటి ముద్దాయి ఎవరైతే, ఇప్పుడు ఈ కేసులో ప్రణీత్ రావు చెప్పిన వాళ్ళు, తర్వాత తిరుపతి అయ్యో లేకపోతే ఇంకోళ్ళు చెప్పిన విషయంలో ఇక్కడ ఇండియాలో ఉండి మనకు దొరికి తను చెప్పిన సాక్ష్యాధారాలు ఇప్పుడు చెప్పిన ఒక్కోసారి ఆయన చెప్పిందంతా నిజం కాకపోవచ్చు. ఇప్పుడు ప్రణీత్ రావు చెప్పిందంతా నిజం కాకపోవచ్చు, దానికి చెప్పి ఆయన కక్షతో కూడా చెప్పే ప్రమాదం ఉండొచ్చు కదా. కాబట్టి అతను నిజాయితీగా ఏమైతే చెప్తాడో దానికి ఆధారాలు ఉంటే డెఫినెట్ గా అతన్ని అరెస్ట్ చేయబడతాడు. అది లేదనుకో ఎంతకాలం ఈ కేసును ఛార్జ్షీట్ వేయకుండా చూడగలుగుతారు. కాబట్టి ఇదంతా ఇప్పుడే మనం ఏం ఊహించలేదు. బట్ ఒకటి డెఫినెట్ గా దీంట్లో ఎవరైనా ఇప్పుడున్న ప్రభుత్వం కానివ్వండి, ఇంకా ఏదైనా ప్రభుత్వం వచ్చినా కూడా ఇటువంటి జాగ్రత్తగా ఉంటారు. ఇది ఒక గుణపాఠంలా ఉంటుంది. అందువల్ల ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళు ఎవరు కూడా శుభ్రంగా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. చేసి ఇంకోసారి ఇటువంటి వ్యవహారం జరగకుండా చేయడానికి ఇది ఒక గుణపాఠంలా నేర్పించాలి. అదే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఉపయోగించేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో అనే దాని గురించి నేర్చుకుంటారు. ఇప్పుడు సపోజ్ రేపు పొద్దునే వేరే అతను వచ్చాడు అనుకోండి, ఇప్పుడున్న ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇంకోళ్ళ పైన చేస్తే ఇవాళ కాకపోయినా రేపు బయటకు వస్తే అనే క్వశ్చన్ వేసుకుంటాడు కదా, వేసుకోకుండా చేయరు కదా ఎవరైనా. కాబట్టి ఇది జాగ్రత్తగానే ఉంటారు అనేది ఒక నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎట్లా దాని పరిణామాలు, ప్రభావాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఈ కేసు ఎప్పట్లోపు కొలిక్కి రావచ్చు ఇత్యాది విషయాలపైన, అంటే ఇది వారి అనుభవం ఉన్నవారు కాబట్టి ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన అవగాహన ఉన్నది కాబట్టి వారి అభిప్రాయం అది. ఇక దీనిపైన ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతున్నది. ఇప్పటికిప్పుడే పాలన జరుగుతుందని చెప్పడానికి నిర్ధారణ రావడానికి అవకాశం లేదు. కానీ ఈ వ్యవహారం చుట్టూ ఉన్న అంశాలు ఇవి. 4 తెలుగు దినపత్రికల్లో ప్రయారిటీ ఇచ్చిన వార్తాంశాలు, వాటి వెనుక విశ్లేషణ ఇది.